పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ పెసర గింజలోనండి ఇవి నానబెట్టిన మిల్లెట్. చూడండి పెసర గింజలవి, కరివేపాకు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయకి బదులు ఉల్లిపాయ కూడా వేయచ్చండి అప్పుడప్పుడు, మిరియాలు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, కొంచెం నూనె, ఒక గ్లాసు వాటర్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్, కొన్ని మిరియాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మిల్లెట్ పెసరపప్పు అండి. ఒక గ్లాసు వాటర్, మనం పప్పు ఉడకడానికి కావాల్సినంత. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం బాగా కలిపి ఉప్పు అది పట్టిన తర్వాత మూత పెట్టేయాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ ఉడికిందండి. ఇంకా కొంచెం దగ్గరికి, ఈ వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. మరి గట్టిగా ఉండకూడదు పొంగలి, కొంచెం పలుచుకుంటేనే బాగుంటుంది. మనం ఎలాగ దించినాక గట్టిగా అయిపోతుంది. చాలా హెల్దీ పొంగల్ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది పెసర గింజతో. పొంగల్ ఉడికిపోయిందండి, ఒక డిష్లో తీసుకోవాలి. హెల్దీ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి మంచి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, ఏ చట్నీ అయినా బాగుంటుందండి.